హలో గైస్, అందరికీ నమస్తే. సో ఈరోజు మనం ఒక యూనిక్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అది వచ్చేసి సూరారంలో ఉంది. అక్కడికి వెళ్ళినాక ఎట్లుందనేది చూపిస్తా. సో ఈ టెంపుల్ వచ్చేసి ఉమామహేశ్వర టెంపుల్ మన సూరారం దగ్గరలో ఉంటుంది. జిడిమెట్ల దాటేసి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ఉంటుంది. చాలా యూనిక్ ఉంటుంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టగా ఉంది చూడండి క్యాప్షన్. అది నిజమే, శివుడి ఆజ్ఞ లేనిది మనం ఏం చేయలేం. సో ఇక్కడ ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం ఉంది చూడండి. పాజ్ చేసుకొని చదవండి వీడియోని. లోపలికి ఎంటర్ అయ్యే మార్గమే హైలైట్ ఉంది. ఏనుగు నోట్లో లోపల నుంచి వెళ్ళాలి. ఇది ఒక చిన్న గుహ టైప్లో ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు. అసలు అమేజింగ్ కదా. హైదరాబాద్లో ఇట్లాంటి టెంపుల్ ఉందని ఎంతమందికి తెలుసు కింద కామెంట్ చేసి చెప్పండి. క్రేజీ. మనం వెళ్ళేటప్పుడు చూడండి, ఇక్కడ ఒక అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపిస్తారు. అసలు ఈ దారి క్రేజీ ఉంది. సో చిన్నదే గుహ మాత్రం, కానీ అద్భుతంగా ఉంది కదా. అసలు ఇది దాంతో అది ఏర్పడింది కాబట్టి ఇంకా క్రేజీ. ఈ సందుల్లో నుంచి రావడానికి ఎంత కష్టమవుతుంది. సో ఫైనల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మెట్లతో మార్గం ఉంటుంది. సో పైకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆంజనేయ స్వామి శివుడు ఇద్దరు ఇట్లా కలిపేసి ఉంటారు కూర్చొని. చాలా పెద్దగా ఉంటుంది విగ్రహము. చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందనేసి. జై హనుమాన్. గణపతి విగ్రహం కూడా ఉంటుంది. ఇటు పక్కల అటు పక్కల రెండు వైపుల నుంచి కనిపిస్తారు. సో ఇది మెయిన్ రోడ్ పైన ఉంది చూసుకోండి. ఇట్లా కిందకి చూసుకుంటే మొత్తం మెయిన్ రోడ్. ఇది మెయిన్ జిడిమెట్ల సూరారం మెయిన్ రోడ్ ఇది. సో ఈ టెంపుల్ లొకేషన్ ఇవన్నీ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. క్రేజీ ఉంది టెంపుల్ మాత్రము. దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట. మనం కావాలనుకుంటే సేమ్ దారిలో వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ పక్కన నుంచి మెట్ల పక్కన గల్లీలో నుంచి ఉంటుంది మళ్ళీ ఇంకో దారి, అటు నుంచి అని వెళ్ళిపోవచ్చు. సో మీకు మళ్ళీ కేవ్ చూపిద్దాం ఇటు సైడ్ నుంచి అని చెప్పి ఇటు నుంచి వెళ్తున్నా. సో మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేసి. అసలు క్రేజీ ఉంది కదా. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి టెంపుల్ని విజిట్ చేయండి. మీకు ఎట్లా అనిపించింది అనేసి కింద కామెంట్స్లో చెప్పండి నాకు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో టెంపుల్ ఎట్లా అనిపించింది ఏంది అనేసి కింద కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. టాడా, బాయ్.